తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 6వ రోజు శ్రీవారు కోదండరాముని అవతారంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. కోనేటి రాయుడు బ్రహ్మోత్సవాలు అంగరంగ సాగుతుంటే 6వ రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహన సేవలో భక్తులను అనుగ్రహిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, శ్రీరామచంద్రుడు ఎంతో ఇష్టమైనటువంటి అయితే హనుమంత వాహనం పైన స్వామివారు భక్తుల్ని హనుమంత వాహనం పైన నుంచి శ్రీరామచంద్రమూర్తి అవతారంలో ఏడుకొండలవాడు భక్తుల్ని అనుగ్రహిస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్నాం. అయితే సలగ్రామమాలతో స్వామివారు ఏదైతే ఆ యొక్క చిహ్నమైనటువంటి శ్రీరామచంద్రుడికి ఆ యొక్క బాణాలకు సంబంధించినటువంటి పట్టుకొని ఆ యొక్క ఉన్నటువంటి హనుమంత వాహనంపై భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఈ యొక్క మాడవీధుల్లో ఈ యొక్క భక్తులు స్వామివారిని చూడడానికి పెద్ద ఎత్తున స్వామివారికి హారతులు ఇస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సరే స్వామివారిని దర్శనం చేసుకుంటూ స్వామివారికి హారతి ఇస్తున్నట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే ఈ యొక్క మాడవీధుల్లో భక్తులు ఉదయం నుంచి కూడా సరే స్వామివారి హనుమంత వాహన సేవను దర్శించుకోవడానికి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ భక్తులు చాలా మంది కూడా ఆ యొక్క స్వామివారి తమదైన ఆ భక్తిని చాటుకునే విధంగా ఆ యొక్క భక్తిని స్వామివారికి కర్పూర హారతితో నీరాజనంతో ఉన్న పరిస్థితి కూడా చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క హారతి సంబంధించి మాడవీధుల్లో యొక్క భక్తుల్ని పెద్ద సంఖ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం హారతి ఇవ్వడానికి హారతి పాయింట్ ఏర్పాటు చేయడంతో ఆ యొక్క ఉన్నటువంటి వారందరూ స్వామివారిని హారతించుకోవడానికి ఇక్కడ వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. మా స్వామివారి వాహన సేవ దర్శిస్తున్నాం, ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది స్వామి, చాలా ఆనందంగా ఉంది. స్వామివారికి రోజు ప్రసాదం పెట్టుకుంటాము, కర్పూరం ఇస్తున్నాము. నిన్న చాలా బాగుంది, గరుడ సేవ చాలా బాగుందండి. హనుమంత వాహనం పైన స్వామివారిని చాలా బాగా దర్శనం అవుతుందండి. మనం చూడొచ్చు, ఉన్న వారందరూ కూడా ఇక్కడ లోకల్స్ కావచ్చు, అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడం భక్తులందరూ కూడా యొక్క హనుమంత వాహన సేవను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం ఏదైతే ఆ స్వర్ణరథం పై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉండే పరిస్థితి ఉంది. అయితే ఇవాళ సాయంత్రం దేవేరికి ఎంతో ఇష్టమైనటువంటి గజవాహన సేవ ఇవాళ సాయంత్రం ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే జరుగుతున్నటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలకి లక్షలాది మంది తరలి వచ్చిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి దర్శనం మాడవీధుల్లో గ్యాలరీల ద్వారా దర్శనం ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇవాళ సాయంత్రం ఏదైతే ఉన్నటువంటి స్వర్ణరథంపై స్వామివారు మలయప్ప స్వామి భక్తుల్ని అనుగ్రహించే పరిస్థితి అయితే ఇవాళ రాత్రికి గజవాహనంపై శ్రీవారు ఏదైతే మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించే పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24.